హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఒక ఆఫీసులో బాసు తన దగ్గర చెమట వాసన వస్తున్నదా అని సందేహం వచ్చి అతని దగ్గర పనిచేసే ఉద్యోగి దగ్గర తెలుసుకుందామని అతనిని పిలిచి అడుగుతాడు. అందుకతను అవును సార్ వస్తుందని నిజమే చెబుతాడు. బాసు కదా, కోపం వచ్చి నా దగ్గర చెమట వాసన వస్తుందని చెబుతావా అని జాబులో నుంచి తొలగిస్తాడు. మరలా అదేవిధంగా ఇంకొక ఉద్యోగిని పిలిచి మరలా అడుగుతాడు. అతను సంగతంతా దగ్గరుండి చూస్తాడు కదా, కాబట్టి నిజం చెప్తే జాబులో నుండి తీసేస్తాడని తెలివిగా జాబు పోతుందనే భయంతో అలా ఏమీ రావడం లేదు సార్ అని చెబుతాడు. అతను అబద్ధం చెబుతున్నాడని బాసుకు బాగా అర్థమైపోయింది. అబద్ధం చెబుతావా అని అతన్ని కూడా జాబుల నుండి తీసేస్తాడు. మరలా ఇంకొక ఉద్యోగిని పిలిచి ఏమయ్యా నా దగ్గర ఏమైనా వాసన వస్తుందా అని అడుగుతాడు. వాళ్ళ ఇద్దరి పరిస్థితి చూసిన వ్యక్తి కదా, మనం నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఉద్యోగానికి తప్పక వేటు పడుతుందని అర్థం చేసుకొని సార్ నాకు 2 రోజులుగా జలుబు చేసి ముక్కుకు ఏ వాసన సరిగ్గా తెలియడం లేదు సార్ అని తెలివిగా సమాధానం చెప్పి తాను తప్పించుకుంటాడు. తన ఉద్యోగాన్ని కాపాడుకుంటాడు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మూర్ఖులకు నచ్చకపోవచ్చు. అలాగని నిజాయితీని వదులుకోకూడదు. కొన్నిసార్లు మౌనంగా ఏ సమాధానం చెప్పకపోవడమే మంచిది. నొప్పింపక తానొవ్వక తప్పించుకొని తిరుగువాడే ధన్యుడని ఒక మహాకవి చెప్పినట్లు, కాబట్టి ఎవరినీ నొప్పించకూడదు, అలాగని అబద్ధము చెప్పకూడదు. తప్పించుకొని తిరగడమే మంచిది. అదే తెలివిగల్లా వాళ్ళు చేసే పని. తెలుసుకో మిత్రమా.